శ్రీకాళహస్తి వైసీపీ నేత మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులపై దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. దుండగుల దాడిలో మధుసూదన్ రెడ్డి తల్లి జయమ్మ ప్రాణాలు కోల్పోగా ఆయన తండ్రికి గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డి కాండ్రిగలోని ఇంట్లోకి చొరబడ్డ దుండగులు దంపతులపై దాడి చేశారు. చోరీ కోసం వచ్చారా లేక హత్య చేయడానికే వచ్చారా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాళహస్తి వైసీపీ నేత మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులపై దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. దుండగుల దాడిలో మధుసూదన్ రెడ్డి తల్లి జయమ్మ ప్రాణాలు కోల్పోగా ఆయన తండ్రికి గాయాలయ్యాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, లక్ష్మీదుర్గ శ్రీకాళహస్తిలో వైసీపీకి సంబంధించి ఒక మండల నాయకుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆక్స్ఫర్డ్ కాలేజ్ అనేది అక్కడ శ్రీకాళహస్తి టౌన్ లో ఉంది. అయితే వాళ్ళకి గ్రామం అంటే శ్రీకాళహస్తి టౌన్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో పుల్లారెడ్డి కండ్రిగ అనే గ్రామంలో పొలాలు ఉన్నాయి. పొలాల మధ్యలో చాలా పెద్ద హౌస్ ని ఇటీవల నిర్మించారు. ఆ ఇంట్లో చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉన్నారు. నిన్న రాత్రి అర్ధరాత్రి ఆ ఇంట్లోకి కిటికీలు బదలు కొట్టి లోపలికి వెళ్లి వృద్ధుల పైన దాడి చేయడం జరిగింది. కత్తులతో దాడి చేస్తే ఆమె చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లి జయమ్మ అక్కడికక్కడే చనిపోయారు. తెల్లారితో పని వాళ్ళు వచ్చిన తర్వాత అప్పటికి వాళ్ళు డోరు కొడితే తీయకపోవడంతో చుట్టుపక్కల గ్రామస్తులకు తెలియజేయడంతో వాళ్ళు పోలీసులకు తెలియజేశారు. వెంటనే పోలీసులు కూడా వచ్చి లోపలికి వెళ్ళి చూస్తే చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తండ్రి తీవ్రంగా గాయపడి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే ఆయన ఇమీడియట్ గా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. మహాదేవరెడ్డి పరిస్థితి హాస్పిటల్లో కొంచెం ప్రస్తుతానికి పర్వాలేదు. అయితే ఆయన చెప్పడాన్ని బట్టి ఎవరో గ్రామానికి చుట్టుపక్కల ఉండే గ్రామానికి చెందిన వ్యక్తి అని ఆయన చెప్తున్నారు. అయితే ఎలాంటి దొంగతనం అయితే జరగలేదని కూడా చెప్తున్నారు. పోలీసులు క్లూస్ టీమ్ అంతా కూడా ఇంటికి చేరుకునింది. ఇటు ఏదన్నా పాత కక్షలతో ఇలా జరిగిందా లేదా దొంగలు ఏమన్నా వచ్చారనే కోణంలో 2 కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి కాసేపటి తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. లక్ష్మీదుర్గ. ఓకే దినేష్, థ్యాంక్ యూ.